మీ ఆయన తాగుతాడు, ఇట్టుంటాడు, మా ఆయన మంచోడు, మా ఆయన మంచోడు దేవుడు అని అంటాను. అన్నాక అన్నం తినే టైంకు అక్కడికి పరాయి పురుషుడు ఒకడు వచ్చిండు. అతనితో ఆమె సరసమాడుతాంది. ఇంతకుముందు ఏమన్నది? ఈ దేవుణ్ణి ఎక్కడ పెట్టే? వాక్యం వింటున్న స్త్రీ పురుషుడా జాగ్రత్త, వారి క్రియలు వారి వెంట వస్తాయని దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద సెల్ ఫోన్లు ఉంటే క్రీస్తు రెండో రాకడనే ఒక వీడియోని క్రిస్టియన్ జీసస్ క్రీస్తు రెండో రాకడ వీడియో అని కొట్టండి, వస్తుంది. బైబిల్లో ఉన్నదాన్నే వాళ్ళు చిత్రీకరించారు. ఒక్కొక్కరి రహస్య పాపము వారి కనుల ఎదుట చూపెడుతూ, మంచివారైతే పరదేశికి, చెడ్డవారైతే వాళ్ళని అగ్నిగుండానికి తీసుకుపోయి ఒక దేవదూత గుంజుకొని పోతా ఉంటుంది. బట్టలు ఏముండవు. తల్లి కడుపుల నుండి మనం ఎట్లా వచ్చినామో అట్లనే ఉంటాం అక్కడ. హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట. ఇక్కడ భర్త చూస్తలేడని చెప్పి, మేము చూస్తలేమని చెప్పి పక్కకు పోయి నచ్చినట్టున్నావు. ఇక్కడ మాత్రం బహిర్గతంగా ఎట్లుంటున్నావు? పిల్లి పాలు తాగి ఇట్లా అనుకొని వచ్చి కూర్చుంటుంది పక్కేమటి యజమానం దగ్గర. పాస్టమ్మ లాంటి వాళ్ళు పోయి పాలు ఛాయ్ చేసుకొని తాగుదామని పోయేసరికి అప్పుడు ఉన్నాయి, ఆ పాలు లేవు, పిల్లి తాగే. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి క్రియలు వారి వెంట. క్రైస్తవులైనంత మాత్రాన తప్పించుకోలేం మనం. హల్లెలూయా.